హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం చదువుతున్నటువంటి నవల అయోధ్య చేరిన కృష్ణలో ఇది రెండవ భాగం పేరు ఆకర్షణ ప్రేమ. ఇక నవలలోకి వెళ్తే సమయం ఉదయం 6 అవుతుంది. అప్పుడే ఫోన్కి సిగ్నల్స్ రావడం మొదలయ్యాయి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కృష్ణ ఫోన్కి ఒక్కసారిగా కొన్ని నోటిఫికేషన్లు వెంటనే వచ్చాయి. ఎవరా అన్నట్లు కృష్ణ ఫోన్ వైపు చూశాడు. ఒకే నంబర్ నుండి 20కి పైగా కాల్స్ వచ్చాయి. హలో, రాత్రి నుండి ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఫోన్కి సిగ్నల్స్ వస్తే కాల్ చేయి. అన్నీ ఒకే నంబర్ నుండి. ఎక్కడైనా లారీ ఆపి మాట్లాడాలనుకున్నాడు కృష్ణ. ఇంతలో నిద్రలేస్తున్న శివ, ఎవర్రా, తనూజానా? నవ్వుతూ అడిగాడు. నువ్వింకా ఆ పేరు మర్చిపోవా అన్నాడు ప్రశ్నిస్తున్నట్లుగా కృష్ణ. నువ్వు మర్చిపోయావా? కృష్ణ చిన్న నవ్వు నవ్వి అలానే నడుపుతున్నాడు. సమయం ఉదయం 8 అవుతుంది. నిజానికి ఉదయం 6 నుండి 9 మధ్యలో సమయం చాలా వేగంగా గడుస్తుంది. బాల్యంలాగా. దట్టమైన అడవి, ఎత్తైన చెట్లు, వాటిని చీల్చుకుంటూ సూర్యకాంతి విస్తరిస్తుంది. కృష్ణకు ఒకవైపు సూర్యకిరణాలు, మరొక వైపు అప్పుడప్పుడే ఆవిరవుతున్న మంచు తుంపరలు రెండూ ఒకేసారి పలకరిస్తున్నాయి. మనసుకి ఆహ్లాదమనిపిస్తున్న క్షణాలవి. అదే ప్రయాణంలో ఉండే మాధుర్యం. ఫోన్కి మళ్ళీ ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ వైపు అలా చూడనట్టు చూసి రోడ్డు వైపు చూస్తూ లారీ నడుపుతున్నాడు కృష్ణ. అప్పుడే గుర్తొచ్చింది కాలేజీలో వచ్చిన ఒక నోటిఫికేషన్. కృష్ణ కాలేజీలో స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో ప్రశంసలు, తనని చేరుకోవడానికి ఎందరో ప్రయాసలు. అన్నిటినీ వద్దనుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో దూరంగా ఉండాలనుకున్నాడు. కానీ ఒక మెసేజ్కి మాత్రం తెలియకుండానే బదులిచ్చాడు. తన పేరే తనూజ. కాలేజ్ అయిపోయాక ప్రాజెక్ట్ వర్క్ కోసం కృష్ణ కొద్ది రోజులు క్యాంపస్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటికి కృష్ణ వయసు 22 సంవత్సరాలు మాత్రమే. తొలి ప్రేమ కాదు, తొలి ఆకర్షణ. ఒకరోజు ఉదయం ఎవరికి తెలియకుండా లైబ్రరీలో ఒక మూలను కూర్చొని తనూజ పంపిన ఉత్తరం చదువుతున్నాడు కృష్ణ. హఠాత్తుగా శివ పక్కనొచ్చి కూర్చునే సరికి తడబడుతూ ఉత్తరం పక్కన పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ శివకు ఉత్తరం దొరికింది. ఆ రోజు నీ మాటలకు నా మనసు పులకరించింది. అవునా? అయితే కుక్కర్లో 3 విజిల్స్ పెట్టి ఉడికించాల్సింది, శివ అన్నాడు. నీ కథ నన్ను ముందుకు కదిలించింది. అసలు ఈ అమ్మాయి ఎందుకు వెనక్కి వెళ్ళింది? ఏం పని ఉంది? మళ్ళీ అన్నాడు శివ. ఫోన్లో నీ స్వరం విన్నప్పటి నుంచి నాకు జ్వరం వచ్చింది. ఈ లెటర్ చదివాక నాకు మలేరియా వస్తుంది. తెలిసి తెలియని వయసులో మనం చేసిన కొన్ని పనులు, మనం పలికిన కొన్ని మాటలు ఒక వయసు వచ్చాక ఆలోచన జ్ఞానం పెరిగిన తర్వాత మనకే చాలా వింతగా అనిపిస్తాయి. నిజానికి కృష్ణకి ఆ వయసులో తనూజపై ఆకర్షణ పెరిగింది. కానీ వెంటనే కాలేజీ నుండి వెళ్ళిపోవడం, ముందే తనకొక బలమైన గాయం తగిలి ఉండడంతో ఆ తొలి ఆకర్షణ ప్రేమగా మారలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూలో కృష్ణకి మంచి ఉద్యోగం రావడం, హైదరాబాద్లో జాబ్ చేరడం వేగంగా జరిగిపోయాయి. కృష్ణ జీవితం ప్రశాంతంగా గడుస్తున్న రోజులవి. జీవితంలో కొన్నేళ్లు గడుస్తాయి. ముఖ్యంగా 20 నుండి 25 ఏళ్ల మధ్యలో రోజులు ఎలా గడిచిపోతాయో తెలీదు. ఏం చేశామో కూడా గుర్తుండదు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఎవరో తట్టి లేపినట్లు గుర్తుకొస్తుంది. స్పృహ తెలిసేలోపు 27, 28కి చేరుకుంటాం. అనవసరంగా సమయం వృధా చేశామని బాధపడతాం. నువ్వు బలంగా నమ్మి తీసుకున్న ఎన్నో నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని ఆలస్యంగా అర్థమవుతాయి. అత్యంత భయంకరమైన మలుపు జీవితంలో అప్పుడే మొదలవుతుంది. నువ్వు ఎన్నడూ మోయని బాధ్యతలు, బరువులు నీకు పరిచయం అవుతుంటాయి. వాటిని మోయాల్సింది నువ్వే అనే వాస్తవాన్ని నీకు గుర్తు చేస్తుంటాయి. నీ గురించి నీకే పూర్తిగా అవగాహన ఉండదు. అయినా కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తుంది. కొత్త అనుభవాలు, ఊహించని సమస్యలు ఒకటి కాదు. చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద సముద్రం. రాసుకుంటూ పోతే ఆలోచనల ప్రచండ యుద్ధం. తొలి ప్రేమ. ఒంటరిగా బ్రతకలేక పుట్టేది ప్రేమ కాదు. ఒక్కటిగా ఉండిపోవాలని 2 హృదయాలు పడే నిరంతర తపనే ప్రేమ. ఎవరి జీవితంలో అయినా వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పుడుతూనే ఉంటుంది. కొందరు ప్రేమ కొంతకాలమే అంటారు. అయితే ఊహ తెలియగానే తల్లి బిడ్డని వదిలేసేదేమో. ఇంతకాలమనో లేక ఎంత సామర్థ్యం ఉందనో ప్రేమని కొలవగలిగే పరికరాలు ప్రపంచంలో ఉండనే ఉండవు. స్వర్గాన్ని అయినా నరకాన్ని అయినా సమతూకంలో ఇవ్వగలిగేది ఒక్క ప్రేమ మాత్రమే.
స్వర్గం. హైదరాబాద్ సమయం రాత్రి 10 అవుతుంది. రద్దీగా ఉన్న హైటెక్ సిటీ ఏరియా. కొన్ని నగరాల్లో పగలు కూడా అంత కోలాహలంగా ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉరుకుల పరుగుల ర్యాపిడోలు, ఓలాలు అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ఒక ప్రముఖ ఐటీ కంపెనీ గుంపుల మందలోంచి అనూష అప్పుడే బయటకొచ్చింది. తను అప్పుడప్పుడే సిటీకి రావడం, ఆ వాతావరణం తనకు కొత్తగా వింతగా అనిపిస్తున్న రోజులవి. చిన్నప్పుడు టీవీలో పేర్లు వేగంగా చదువుతుంటే అందరూ అనూష ఏ డాక్టరో కలెక్టరో అవుతుందని తెగ పొగిడేశారు. అనూష కూడా అది నిజమని నమ్మేసి మురిసిపోయేది. వాస్తవానికి తను గొప్పగానే చదివింది, కానీ కలెక్టర్, డాక్టర్ జాబులు తన స్థాయికి మించి ఎదిగిపోయాయి అంతే. 24 ఏళ్లకే ఐటీ కంపెనీలో ఉద్యోగం, ఒక్కతే కూతురు, 30 ఎకరాల ఆస్తి. చెప్పుకునేంత కాకపోయినా మంచి అందమే అని ఒప్పుకొని తీరాల్సిందే. సాధారణం కంటే కొంచెం ఎత్తుకు తగ్గ కోపం, పేరుకే అనూష, లోపల సత్యభామ. జీవితాన్ని లెక్కేయాలని క్యాల్కులేటర్తో పోటీ పడుతూ మనుషుల సైకాలజీ చదివేశానని భ్రమపడుతూ ఉంటుంది. లోపల భయంతో వణుకుతున్నా కళ్ళలో కనపడనివ్వదు. అందరినీ సులభంగా నమ్మేసి లోపల వాళ్ళ గురించి పెద్ద సిద్ధాంతాలే తయారు చేసుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తన గురించి ఒక మాటలో చెప్పలేము. వీడిచ్చే తొక్కల 30,000 జీతానికి బయోమెట్రిక్లు, మెట్రో ట్రైన్లు, ఈ టైంకి ఊర్లో అయితే నిద్రలో 2-3 కలలు కూడా వచ్చేవని తిట్టుకుంటూ ఆఫీస్లో నుండి బయటికి నడుచుకుంటూ వచ్చింది. రూమ్కి వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేద్దాం అని ఫోన్ ఓపెన్ చేసింది. ఛార్జింగ్ 1% మాత్రమే ఉంది. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలియదు. ఏదైతే అదే అయ్యిందని రైడ్ అయితే బుక్ చేసింది. రైడ్ బుక్ అయింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మన అదృష్టం అలాంటిదని తనలో తాను నవ్వుకుంది. ఇంతలో ఒక బైక్ వచ్చి రోడ్డుకి అటువైపు ఆగింది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ వ్యక్తి వెతకడము, ఎవరికో ఫోన్ చేస్తే కలవకపోవడము అది చూసి అనూష ర్యాపిడో అతను తనే అనుకుంది. అదే సమయానికి అక్కడ తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్న కృష్ణకు ఒక గొంతు వినబడింది. హలో భయ్యా. కృష్ణ ఆ శబ్దం వైపు తిరిగి చూసేలోపు అనూష రోడ్డు దాటుతూ తన వైపే అడుగులు వేస్తూ తనని చేరుకుంది. కృష్ణకి తనెవరో అర్థమవ్వలేదు. ఇంతలో అనూష తన దగ్గరకు వచ్చి ఏదో చెప్తుంది. అయోమయంలో కృష్ణ అనూష కళ్ళ వైపే చూస్తుండిపోయాడు. అనూషకి అందం తన కళ్ళేనని చిన్నప్పుడే తేల్చి చెప్పారు. ఆ కళ్ళకు బందీ అయిన అభిమానులు ఎందరో. ఇప్పుడు కృష్ణవంతు. హలో భయ్యా. అనూష కొంచెం గట్టిగా పిలిచింది ఈసారి. అయోమయం నుండి తేరుకుంటూ చెప్పండి అన్నాడు కృష్ణ. భయ్యా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రైడ్ క్యాన్సిల్ అయ్యి ఉంటుంది. అదే అమౌంట్కి మీకు ఇస్తాను, లొకేషన్ లో డ్రాప్ చేయమని చెప్తూ బైక్ పైన ఎక్కి కూర్చుంది అనూష. కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ క్షణానికి, ఆ పరిస్థితికి అనూష కళ్ళకు లొంగిపోయాడంతే. గేర్ వేసి బండి ముందుకు నడిపాడు. కొంతసేపటికి భయ్యా, రూట్ తప్పు వెళ్తున్నారని అనూష అనడంతో ఒక్క నిమిషం బండిని పక్కకి ఆపేసి, నేను సిటీకి కొత్తండి, మీరే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి రూట్ చెప్పమన్నాడు. భలేవాడివి బ్రో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని మీకు ముందే చెప్పా కదా. అనూష నుండి ఒక నిట్టూర్పు. సరే, నా ఫోన్లో లొకేషన్ ఆన్ చేసి రూట్ చెప్పండి అంటూ జేబులో ఉన్న ఐఫోన్ లాక్ తీసి మ్యాప్స్ ఆన్ చేసి అనూషకి ఇచ్చాడు కృష్ణ. ర్యాపిడో వాళ్ళకి ఐఫోన్, చీ దీనమ్మ జీవితం. నాకు ఒక ఫోన్ ఉంది, దానికి పవర్ బ్యాంక్ తో కాదు, ట్రాన్స్ఫార్మర్ తో ఛార్జింగ్ పెట్టినా ఒక 4 గంటలు కూడా ఉండదు. తనలో తాను మాట్లాడుకుంది. అయినా ర్యాపిడో వాళ్ళకి ఐఫోన్ ఉండకూడదా? ఎవరి జీవితం వాళ్లకు గొప్పది అనుకుంటూ ముందుకు వెళ్ళి రైడ్ తీసుకోమని చెప్పి కృష్ణకు ఫోన్ తిరిగి ఇవ్వపోయింది. బైక్ కి మొబైల్ స్టాండ్ లేదు, మీరే పట్టుకోండి. మరి రోజంతా ఎలా డ్రైవ్ చేస్తున్నారు? అది ఉండేది, విరిగిపోయింది. ఓకే ఓకే అంటూ అనూష మొబైల్ వైపు చూస్తుండిపోయింది. 90% ఛార్జింగ్, ఫుల్ నెట్వర్క్, ఒక్క వాట్సాప్ నోటిఫికేషన్ మాత్రమే ఉంది. ముందుకెళ్ళి లిఫ్ట్ తీసుకోమని చెప్తుంటే ఫింగర్ తగిలి మ్యాప్స్ క్లోజ్ అయ్యి ఫోన్ స్క్రీన్ ఓపెన్ అయ్యింది. హెల్మెట్ పెట్టుకున్న కృష్ణమోహం ఫోన్ స్క్రీన్ పై దర్శనం అయ్యింది. ఒక్కసారిగా ఆ ఫోటో తననే చూస్తున్నట్లు అనూషకు భయం అనిపించింది. తర్వాత ఒక చిన్న చిరునవ్వు. తన ముందున్న వ్యక్తి తెలియకుండానే ఒక రూపం ఊహించుకుంది. కానీ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణలా ఉండేసరికి అనూష మళ్ళీ ఆ ఫోటో వైపు చూసింది. నిజంగా అంత అందంగా ఉండడులే, ఫిల్టర్ పెట్టుంటాడు, నాకంటే అందంగా అయితే లేడు మనసులో అనుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది. ర్యాపిడోలో
రాత్రులు తెలియని వ్యక్తుల బండిపై జర్నీ చేసిన ప్రతిసారి అనూషని ఒక భయం వెంటాడుతుండేది. ఎంత మెట్రో సిటీ అయినా, టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా, ప్రయాణం మొదలైన దగ్గర నుండి మళ్ళీ దిగేంత వరకు కొంత ఆందోళనగానే అనిపించేది. కానీ ఎందుకో తెలియదు, కృష్ణ ఫోటో చూశాక అనుషకి కొంత ప్రశాంతత అనిపించింది. కృష్ణ మనసులో కూడా ఒక వింత అనుభూతి. ఆ కొత్త వేషం తనకు నచ్చింది. అనూష అడిగిన వెంటనే తను ర్యాపిడో కాదని సమాధానం చెప్పుండవచ్చు, కానీ మౌనంగా ఉండిపోయాడు. మనసులో ఒకవైపు నిజం చెప్పకుండా తప్పు చేశానా, అవకాశం వాడుకుంటున్నానా అనే ఒక గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంది. కనీసం దిగి వెళ్ళేటప్పుడైనా నిజం చెప్పదామని సందిగ్ధంలో మునిగిపోయాడు. నిజం చెబితే ఏమనుకుంటుందో, చెప్పకపోతే ఏమనుకుంటుందో. అయినా ఒక 10 నిమిషాల క్రితం పరిచయమైన అమ్మాయి గురించి ఇంత ఆలోచన ఎందుకు? నిజం చెప్పేద్దామని మేడం అని పిలిచాడు. హా భయ్యా, 500 మీటర్స్లో రైట్ తీసుకోండి. కృష్ణ చెప్పాలనుకున్న విషయం మర్చిపోయాడు. గుండె వేగం పెరిగిపోయింది. నిజం చెప్పినా చెప్పకపోయినా ఎవరికి నష్టం లేదు. నేను ఎవరిని మోసం చేయడం లేదు. కేవలం ఒకరికి హెల్ప్ చేశాననుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు మనసులో. అనూష చెప్పిన డైరెక్షన్ లో వెళ్తుంటే జర్నీ ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకుంది. ట్రాఫిక్ లేదు. ఒక పెద్ద రోడ్డు, మధ్యలో డివైడర్, అవసరానికి మించిన వెలుతురిని ఇస్తున్న స్ట్రీట్ లైట్స్, పక్కన చెరువులో నుండి వీస్తున్న ఒక చల్లటి గాలి శరీరాలను అడ్డుకుంది. కృష్ణ హెల్మెట్ మధ్యలో గ్లాస్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ అద్దంలో నుండి అనూష్ని చూశాడు. కానీ ధైర్యం సరిపోలేదు. తల పక్కకు తిప్పుకున్నాడు. అంత సులభమా నేరుగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం? కొంత దూరం, కొంత ధైర్యం, మరో ప్రయత్నం. కానీ ఈసారి అదే సమయానికి అనూష కూడా అద్దం వైపు చూసింది. చూపులు ఎదురుపడ్డాయి. ఒక్క క్షణం ఇద్దరూ ఆగిపోయారు. అనూష వెంటనే ఫోన్ వైపు చూసింది. అద్దంలో చూసిన కృష్ణ కనులు ఫోన్లో కనిపించాయి. తననే చూస్తున్నట్లు అనిపించాయి. ఫోన్ లాక్ పడిపోతుందేమో అని వెంటనే మ్యాప్స్ ఓపెన్ చేసింది. కొంతసేపటికి ప్రయాణం అనూష రూమ్ దగ్గరకు చేరడంతో ఆ ముందు లెఫ్ట్ లో ఆపేయండి. ఆ మాట కృష్ణకు చాలా నిరాశపరిచేలా అనిపించింది. ప్రయాణం అప్పుడే ముగిసిందా అనే నిరాశ ఒకవైపు, నిజం చెప్తామా వద్దా అనే సందిగ్ధం మరోవైపు. నెమ్మదిగా ఒకవైపుకి బండిని ఆపి ఇక్కడేనా అనే లోపు ఇక్కడే భయ్యా చెబుతూ బండి దిగి ముందుకు వచ్చి నిలబడింది అనూష. మొదటిసారి తనని కొన్ని నిమిషాల క్రితం చూసినప్పుడు కృష్ణ అనూషను అంత దీర్ఘంగా గమనించలేదు. కానీ ఈసారి నేరుగా ఎదురుగా నిటారుగా అనూషని చూసేసరికి దాచిన నిజానికి ఒక అర్థం ఉందని, ఇలాంటి అమ్మాయి కోసం అబద్ధం చెప్పినా తప్పులేదని అనిపించింది. ప్రేమ పుట్టడం, తొలి ప్రేమ, ఇలాంటివేవి ఆ క్షణం అనిపించలేదు. కానీ మెదడు మనసుకి ఒక సందేశం పంపింది. భయ్యా, అమౌంట్ ఎంత ఇవ్వమంటారు? అనూష ప్రశ్నకు సమాధానంగా హెల్మెట్ తీస్తూ మీ ఇష్టం అన్నాడు కృష్ణ. యాప్ లో 100 చూపించింది, అంతే ఇవ్వమంటారా? కృష్ణ కళ్ళలోకి చూస్తూ అడిగింది అనూష. హా, తలని అడ్డంగా నిలువుగా అడ్డదిడ్డంగా ఊపాడు కృష్ణ. బ్యాగులో నుండి 100 రూపాయల నోటు తీసి కృష్ణ చేతిలో పెట్టి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది అనూష. తాను నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నంతసేపు వెనక్కి తిరిగి చూస్తుందేమో అని ఒక చిన్న ఆశతో ఎదురు చూశాడు కృష్ణ. తాను నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకా బండి స్టార్ట్ అయిన శబ్దం తనకి వినిపించలేదు. దాంతో అనూషకి వెనక్కి తిరిగి చూడాలనిపించింది. ఎందుకు ఇంకా ఆగి ఉన్నాడనే చిన్న ఆతృత కలిగింది. అయినా తిరిగి చూడలేదు. అమ్మాయి కదా, ఆగలేదు, ముందుకు వెళ్ళిపోయింది. కృష్ణ ఇంకా ముందుకు కదలక తప్పలేదు. సమయం రాత్రి 12 అవుతుంది. తన రూమ్మేట్ స్రవంతి కోసం అనూష నిద్రమానుకొని ఎదురు చూస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఆఫీస్కు వెళ్ళడము, ఏ అర్ధరాత్రో వచ్చి తినడము, తెల్లవారుజామున 3కో 4కో నిద్రపోవడము తనకి నచ్చని ప్రపంచం. కానీ అదే తన ప్రస్తుత జీవితం. ప్రతి అర్ధరాత్రి ఏదో నిరాశ. కొన్నిసార్లు నాకేం తక్కువ, మరి కొన్నిసార్లు నాకే అన్ని తక్కువ. అలాంటి ఆలోచనలతో గడుస్తున్న రాత్రులు ఎన్నో. ఇంతలో తన ఫ్రెండ్ స్రవంతి కాలింగ్ బెల్ కొట్టడంతో అనూష డోర్ ఓపెన్ చేసింది. ఈ ర్యాపిడో వాళ్లతో వేగలేకపోతున్నామే బాబు, ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తున్నారు అరుస్తూ లోపలికి వచ్చింది స్రవంతి. అనూష మదిలో కృష్ణ మెదిలాడు. ఆర్టీసీ బస్సులో మీ ప్రయాణం సురక్షితం అని రాసినట్లు కృష్ణతో జర్నీ తనకి సేఫ్ గా అనిపించింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేనొచ్చేలోపు లేట్ అవుతుంది, నువ్వు తినేయమని అరుస్తుంది స్రవంతి.
అనుష వేరే లోకంలో ఉన్నట్లు ఫోన్ చూసింది. అయినా నాకంటే తప్పదు. అర్ధరాత్రి దెయ్యాలు తినే టైంలో తినాలి. నీకేం అవసరము? 10:30కే వస్తావు కదే, తినేసి పడుకోవచ్చుగా, ప్రేమతో కోపంగా అరిచింది స్రవంతి. ఉన్నదే ఇద్దరం, అందులో నువ్వొకసారి నేనొకసారి తినడం ఎందుకు? ఇంట్లో అందరితో కలిసి తినేదాన్ని. ఇక్కడ ఎవరున్నారు? ఇద్దరమే కదా. అనుష వంట గిన్నెలు మోస్తూ తెచ్చిపెడుతూ చెప్పింది. సరే సరే, ఇక చాలు నీ ప్రవచనం, తినేద్దాం. మరోవైపు, నేను రమ్మంటే పట్టపగలు 1 కిలోమీటర్ కూడా రావు, అలాంటిది అర్ధరాత్రి ఒక అమ్మాయి కోసం 8 కిలోమీటర్లు వెళ్ళావు, అది ర్యాపిడో అని అబద్ధం చెప్పి మరి. చీచి, ఇది మన మగజాతికే చెడ్డ పేరు. అవకాశం దొరికిందని కృష్ణను ఆడుకుంటున్నాడు శివ. హా, నేనదే ఆలోచిస్తున్నారా? ఎందుకు నిజం చెప్పలేకపోయా? ఎందుకంత దూరం మౌనంగా ఉండిపోయా? అసలు నాకే అర్థం కావడం లేదు. నాకు తెలుసురా. దీన్నే మాట్లాడుతూ గ్యాప్ ఇచ్చాడు శివ. చెప్పమని అన్నట్లు శివ వైపు చూశాడు కృష్ణ. కరువు కక్కుర్తి అంటారా? అంత సీన్ లేదు. ఏదో మానవత్వంతో ఒక అమ్మాయికి సాయం చేశా అంతే, తప్ప ఇంకేమీ లేదు. అసలు ఇంకోసారి అటువైపు కూడా వెళ్ళను, ఇదే నా శపథం అని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణ. ఇంతటితో 2వ భాగం ముగిసింది. తర్వాతి ఎపిసోడ్స్ కోసం ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మళ్ళీ కలుద్దాం.